అతివేగాన్ని నియంత్రించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ప్రముఖ టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు నటుడు భరత్ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. భరత్ మృతదేహానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. రవితేజ తల్లి భరత్ మరణ వార్తను తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. భరత్ అంత్యక్రియలకు రవితేజ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ హాజరు కాలేదు. ఈ విషయమై చర్చ జరుగుతుండగానే రవితేజ ఒక ప్రకటనను విడుదల చేశారు. తామందరం ఎందుకు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయామో రవితేజ సవివరంగా వివరించారు. నేను, నా కుటుంబం, నా తమ్ముడు భరత్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. 30 సంవత్సరాలుగా భరత్ తో గడిపిన ఎన్నో మధుర క్షణాలు తమతో పదిలంగా ఉన్నాయని, అవి తమ ముందు కదలాడుతున్నాయని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే భరత్ మొహం అంతగా ఛిద్రమైపోవడం మమ్మల్ని చాలా బాధించిందని చెప్పారు. మేమెవ్వరం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆ మృతదేహాన్ని చూసి తట్టుకునే శక్తి మాలో ఎవ్వరికీ లేదని తీవ్రమైన మనోవేదనతో చెప్పారు. మేమందరం చాలా శోకసంద్రంలో ఉన్నాం. కాబట్టి మిత్రులు, మీడియా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, అందుకనే మేమెవ్వరం అంత్యక్రియలకు హాజరు కావటం లేదని వివరించారు. దీంతో భరత్ అంత్యక్రియలను రవితేజ చిన్న తమ్ముడు రఘు, భరత్ మిత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నటుడు భరత్ మరణం రవితేజ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పక తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.